Bless the Lord, bless the Lord, bless the Lord, bless the Lord, bless the Lord Jesus, bless the Lord Holy Spirit, bless the Lord anointed Father, bless the Jesus, bless the all Father, wonderful Jesus, wonderful Father, wonderful glory, glory, hallelujah, 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 hallelujah. Thank you Jesus. అందరు కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి, కన్ను మూసి. 30 దేశాలు భూమి మీద, ఈ 230 దేశాలు దేవుడికి ఒక దేశం ఉంది. దేవుడికి ఒక దేశం ఉంది. ఏ దేశం అది? ఏ దేశం అది? అది ఏ దేశం అది? ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. తర్వాత దేవుడికి ఇష్టమని జనాంగం ఉన్నారు, ఇష్టమని ప్రజలు ఉన్నారు. ఎవరా ప్రజలు? ఎవరాళ్ళు? ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఐగుప్తులో ఉంచాడు. ఎంతకాలం ఉన్నారు అక్కడ ఐగుప్తు దేశంలో? అర్థమమ్మ, ఎంతకాలం ఉన్నారు? వినండి, మీరు ఎంతకాలం ఉన్నారు మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను, చదువుకోలేకపోతే సరే. ఎంతకాలం ఉన్నారంటే 430 సంవత్సరాలు. ఎక్కడ? ఐగుప్తు దేశం. ఎవరి కింద ఉన్నారు వాళ్ళు? ఫరో బానిసత్తులు ఉన్నారు. అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుని ప్రజలు. వీళ్ళ దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అది చాలా స్టోరీ ఉందిలే కదా, చాలా స్టోరీ ఉంది. కానీ ఈ ప్రజలను వెట్టిచాకరి చేస్తుంటే దేవుడు చాలా వేదన పడ్డాడు. నా ప్రజలు అప్రాలు వాడి చేతిలో ఉండవేంటి అనుకుని ఒక బలమైన యోధుడు మోషేని పంపించాడు. అవునా కదా? పంపించి ఆ ప్రజలందరినీ ఏం చేశాడు? ఉన్నపాట తీసుకొచ్చాడు. అంతే స్తోత్రం కలుగును కానీ. చాలా వింతలు జరిగాయి. పంపమంటే పంపన. ఆయన ఉన్నాడు, ఫరో ఉన్నాడు. ఇది ఫరో అనుకుందాం కదా, ఆయన మోషే అనుకుందాం. ఎవడు? రాము మోషే అనుకుందాం. నా ప్రజలు మరి దేవుడు వెళ్ళమన్నాడంటే ఈయనేమన్నాడు? దేవుడెవడు? నువ్వెవడువే అన్నాడా లేదా? దేవుడెవడు? నువ్వెవడువే? నేనే దేవుడును, నేనే రాజును, నేనే హీరోను అన్నట్టు మాట్లాడుతున్నాడు హీరో. ప్రభువా నువ్వు ఎలామన్నావు, ఆయనేమో ఎలా అంటున్నాడు అంటే మరలా వీళ్ళు మరలా వచ్చేసాడు అంతే. అయ్యా నా ప్రజలు పంపించు. తమాషగా ఉందా? వేషాలు ఎత్తనవేంటి అన్నట్టు మాట్లాడుతున్నాడు అంతే. అయ్యా వాడు లొంగట్లా నాకు తెలియదు మళ్ళీ అంటాడు. మళ్ళా వెళ్ళు, స్తోత్రం గారు మళ్ళా వచ్చాడు. దేదా ఆ ప్రజలను ప్రభు పంపించమంటున్నాడు అంటే దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు ముద్దుగా ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు. దేవుడు ప్రేమను ఒకసారి గద్దిస్తాడు, 2వ గద్దిస్తాడు, 3వ గద్దిస్తాడు. లోపడ్డావు సరే, లేదనుకో దేవుడు ఒక సొరకేస్తాడు ముందు. స్తోత్రం. కొన్ని చూసి పంపిస్తాడు అన్నాడు. వర్షం రావాలంటే ఏం కావాలి? ముందు ఏం కావాలి? కొంచెం చూసాం కనపాలి. ఎండగా వస్తూ భయంకర వర్షం రాదు. ముందు మెగమంతా ఏమన్నా నల్లబడిపోవాలి, కొంచెం గాలి రావాలి. అవును కదా? కొంచెం అలా కొంచెం మనకి కనపడుతూ ఉంటుంది. ఓహో వర్షం వచ్చేస్తుందని. ఇంకా అలా అయ్యిందనుక కృపాజ్యోతకి పరిగెత్తింది ముందు ఇంటికి. అక్కడ అందరూ కూర్చోబెట్టేసి. ఎందుకని? ముందు చేసి పని కృపాజ్యోతక్కే, ఎవరు చేయరు. ఇంకా అలా ముందు మార్గం చూపించింది కృపాజ్యోతి అక్క. ఏం చేసింది? ముందు మొబ్బట్టేసింది, మంచం బయట ఉంది, దుప్పట్లు బయట ఉన్నాయి, అన్ని బయట సరిలేదు, ఆ ముగ్గుడు ముద్దులు అని ముందు పరిగెత్తింది అంతే. అవునా కదా? చెప్పనేంటి? ఇంకా పరిగెత్తింది కదా, ఇంక అందరూ ఏం చేస్తారు? ఇంకా పరుగు స్తోత్రం కలుగును కాక. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూసేది కనబడుతుంది. అలాగే దేవుడు సురకేతరు ఒకసారి అది కనుక్కొని మనం అసలు కనుగొనే జ్ఞానము దేవుడు దయచేయును గాక.